రెడీ అమ్మా స్కిట్ కొంచెం ఫస్ట్ మేడం అడుగుదాం. మేడం మీకు లాలి చేసిన స్కిట్స్ లో ఏ స్కిట్ అంటే ఇష్టం? ఆంటీ స్కిట్ అంటే బాగా ఇష్టం. ఓహో ఆ ఆంటీ స్కిట్ కి ఈ ఆంటీ కనెక్ట్ అయ్యర్లే. నీకు కరెక్ట్ టైంలో పెళ్లి చేస్తుంటే నా అంత బుజ్జి పాపై ఉండేది. ఏంటి మీరు బుజ్జి పాపాయా? ఇంకెంత ఒక్క రోజేగా, ఇంకెంత ఒక్క ఎపిసోడ్. మీరు కూడా సరే నా వల్ల కదమ్మా ఇంకా నేను తట్టుకోవడం. ఆల్ ది బెస్ట్. స్కిట్ బాగా చేయండి. హాయ్, నా పేరు కుమారి. నా వయసు 30 సంవత్సరాలు. నేను ఒక సింగిల్ ఉమెన్ ని. అదేంటి 30 years వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదా? ప్రతి ఒక్కరిది ఇదే క్వశ్చన్. అసలు నీ వయసు ఎంత? 38. 38 సంవత్సరాలు ఉన్నా నువ్వు, 30 సంవత్సరాలు ఉన్నా నన్ను ఇంకా పెళ్లి చేసుకోలేదా అంటావా? నాగార్జున సాగర్ డ్యామ్ అంత తెచ్చావా కప్పనూరు, ఇంకా పెళ్లి చేసుకోలేదా అని. శబ్బా. గుర్తు పెట్టుకోండి, ఆడదంటే అబల కాదురా, తబలా. ఈ సమాజానికి నాకు ఈ సెట్ లో ఒక ఇష్టమైన పర్సన్ ఉన్నారు. ఎవరో తెలుసా రోజా గారు మీకు? ఎవరమ్మా? మీరే రోజా గారు. ఎందుకు? ఎందుకంటారేంటి మేడం, ఫైనల్స్ అయితేను ఈ సొసైటీ ఏంటో అస్సలు అర్థం కాదు. పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకోలేదా అంటారు. అదే పెళ్లి చేసుకుంటే పిల్లలనప్పుడు కంటా అంటారు. అదే పిల్లల్ని కంటే వాళ్ళు స్కూల్ కి అప్పుడు పంపిస్తా అని అడుగుతారు. కానీ ఎవ్వడు వాడి ఫీజులు అంతా అని మాత్రం అడగడు. ఈ బంధువులు రాబంధువులు రెండు ఒకటే, పీక్కు తినేస్తారు. ఏమే కుమారి, వచ్చింది ముసలి రాబంధు. ఆ మమ్మ కుమారి, ఇక నువ్వెప్పుడు కుమారిగానే ఉండిపోతావా, లేక శ్రీమతి అయ్యే ఆలోచన ఏమన్నా ఉందా? రాగానే స్టార్ట్ చేసావా? సర్లే, ఏంటిలో వచ్చా? ఇగో ఈ కాయ తిను. ఎప్పుడు ఈ కాయలు తినడమే కాదమ్మా, నీ కడుపుని ఎప్పుడు కాయలు కాస్తాయో చెప్పు. నాది కడుపు అనుకుంటున్నావా, సపోటా చెట్టు అనుకుంటున్నావా కాయలు కాయడానికి? ఇదే నీ వయసుకి నేను 5 పిల్లలతో హ్యాపీగా ఉండేదాన్ని. నీ వయసు వాళ్ళు శ్మశానంలో హ్యాపీగా ఉంటున్నారు. ఏంటి ఆ మాటలు? ముసలిదాన్ని చూడకుండా. నువ్వు ఇంట్లో ఉండే ముసలివి కాదే, నీ ఇంట్లో ఉండే ముసలివి. అలా కాదమ్మా, వయసు అయిపోయిందిగా. కాదే నీదే. నేను ఎప్పుడు మంచాన పడతానో తెలీదు. జాగ్రత్త, పళ్ళ చెట్టు ఊడిపోతుంది. నీ పెళ్లి చూద్దాం మనం, మన చివరి కోరిక. మేము ముసలాళ్ళందరూ ఇలాగే అంటారు, చివరి కోరిక అని. కానీ పెళ్లిలో ఫస్ట్ డాన్స్ చేసేది మీరే. ఓ పెళ్లి సంబంధం వచ్చిందమ్మా, నీ కార్ చేసుకో. అది కాదే, అబ్బాయికి 35 సంవత్సరాలు, గవర్నమెంట్ జాబ్, పైన జుట్టు ఎంత పోయింది? పొచ్చుదే ఉందిలే అమ్మ, బంగారు లాంటి మనసు ఉంది, చూడటానికి సుధీర్ లా ఉంటాడు. డైరెక్ట్ గా చెప్పచ్చు. అలా కాదమ్మా, మన పక్కింటి వాళ్ళందరూ పప్పన్నం ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నారు. ఈ 100 తీసుకో. ఎందుకే? ఒక 2 కేజీలు కందిపప్పు కొని వాళ్ళకి పప్పు చేసి పెట్టు. అమ్మా కుమారి, ఇంట్లోనే ఉన్నావా? నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయికి 2 కార్లు, 3 బిల్డింగ్లు, 10 ఎకరాల పొలము ఉన్నాయి. నువ్వు ఇది ఓకే అంటే మీరెంత ఇస్తారనే తర్వాత మాట్లాడుకుందాం. చూసారా అండి, వాడికి అంత ఆస్తున్నా ఇంకా కావాలంటున్నాడు. పెళ్ళంటే బ్యాంక్ అనుకున్నారా దోచుకోవడానికి? ఏంటంటున్నా, ఆ పళ్ళల్లో ఏదో ఇరుక్కుపోయింది. నిజంగానే నీ చేతిలో ఉన్న కర్ర పళ్ళల్లో ఇరుక్కుపోయింది. ఇగో కుమారి, ఇంకొక మంచి సంబంధం ఉందమ్మా. అబ్బాయిది మంచి కుటుంబం, మస్తు ఆస్తుంది, పిల్లాడు కూడా మంచాడే. కాకపోతే అమ్మాయికి పెళ్లికి ముందు జాబ్ ఉండాలి, పెళ్లి తర్వాత మానేయాలన్నారు. నేను ఓకే చెప్పా. నువ్వెవరు గొట్టంగా ఓకే చెప్పడానికి? అలా కాదు కుమారి, 30 సంవత్సరాలు వచ్చాయి, పెళ్లి చేసుకోవచ్చుగా. 30 సంవత్సరాలు వచ్చి అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే ఫ్యామిలీ కోసం అంటారు. అదే 30 సంవత్సరాలు వచ్చి అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఫ్యామిలీకి బరువు అంటారు. అబ్బాయిలదేముందిలే అమ్మా. నువ్వు నోరు మీరా కోది మొహమ్మడా. అబ్బాయికి 30 అంటే 30 అంటారు. అదే అమ్మాయికి 30 అంటే 30 అంటారు.
అయితే పెళ్లి చేసుకోవా అమ్మా? చేసుకుంటా, కొంచెం సెటిల్ అయి చేసుకుంటా. మరి పిల్లలు కంట, కొంచెం ప్లాన్ చేసుకొని కంట. ఆడపిల్లల్ని చదివిస్తారు కానీ ఆ సర్టిఫికేట్లు బీరువాలో దాస్తారు. ఏదో మా కాల్ మీద మేము నిలబడదామని ట్రై చేస్తూ ఉంటే ఆలోపు పెళ్లికి లేట్ అయిందని మా కాల్ ఎరక్కొట్టేసి పెళ్లి చేసేస్తారు. రే ఆడదంటే అబల కాదురా, తబలా తబలా. ఆల్ కెమెరాస్ ఫోకస్. ముసల్దానా విను, రే విను. నేను ఫైనల్స్ లో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సింగిల్ ఉమెన్ అంటే టీ స్టాల్ లో దొరికే సింగిల్ టీ లాంటిది కాదు. కుటుంబ బరువు బాధ్యతల్ని మోసే శివంగి లాంటిది. అన్ని డైలాగులు ఆపకుండా గుక్క తిప్పుకోకుండా అసలు ఎంత చక్కగా చెప్పావు అని చెప్పానంటే అసలు గాడ్ బ్లెస్ యూ తల్లి. రోజా మ్యామ్. లాలిత్య, పిట్ట కొంచెం కూతగనం అనేది నిన్ను చూస్తేనే తెలుస్తుంది. అసలు ఎంత ఎనర్జీ, ఎంట్రీ, సాంగ్ గానీ డైలాగులు గానీ అసలు మామూలుగా లేవు. అద్దరు కొట్టేసావు. థ్యాంక్ యూ మ్యామ్. కానీ మంచి మెసేజ్ ఇచ్చావురా. నేను కూడా 30 years వరకు అలాగే ఉన్నా, కానీ ఫైనల్ గా వాళ్ళే గెలిచారు. కట్టేసి పెళ్లి చేసేసారు. ఈయనకి 38 అయినా ఎవరు అడగరు. హలో, ఇప్పుడు అసలు మీరు చెప్పింది ఏంటో తెలుసా? 30 years దాకా అలాగే ఉన్నాను, 30 years పెళ్లి చేసుకున్నాను అంటే మీ పెళ్లి 30 ఏళ్ళు అయింది, మీకు 30 years పెళ్లి అయింది అంటారు. అంటే 60 దగ్గర ఉన్నారు ఇప్పుడు మీరు. నీ వయసు ఎవడరా అడిగింది? అందరు బాగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ లాలిత్య. థ్యాంక్ యూ సార్. సో చాలా మంది లేడీస్ కనెక్ట్ అవుతారు నీ యాక్ట్. బాగా రాశారు, రైటర్స్ కూడా చాలా బాగా రాశారు. కొన్ని ఫన్ గా చెప్తూనే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్పారు. పాపం చాలా మంది ఇండివిజువల్ గా వాళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి చాలా మంది లేడీస్ ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా. సో పాపం వీళ్ళు పెళ్లి సాగొడుతుంటారు వాళ్ళని. సో చాలా బాగా రిప్రజెంట్ చేశారు, చాలా బాగుంది. అండ్ మోక్ష చాలా బాగా చేసావు, అండ్ మనోజ్ బాగా చేశాడు. నీకు అన్ని రోల్స్ చాలా రెబల్ రోల్స్ ఇస్తున్నారేంటి? అప్పట్లో మన శారద గారు, విజయశాంతి గారు సినిమాలో ఎలాగో, పాలిటిక్స్ లో రోజా గారు, అదే రోజా గారు ఎలాగో రెబల్ గా ఉంటారు. చిట్టి భూమి గుండ్రంగా ఉందని నా దగ్గరికే వస్తారు. వెరీ గుడ్ లాలిత్య, చాలా బాగా చేసావు అమ్మా. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.